ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. బైబిల్ గొప్పతనము అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి అంశము ప్రాణాన్ని కాపాడిన బైబిల్. 19వ శతాబ్దానికి చెందిన శామ్ హ్యూస్టన్ అమెరికన్ రాజనీతిజ్ఞుడు. అతని కుమారుడు శామ్ హ్యూస్టన్ జూనియర్ 1843 మే 25న జన్మించాడు. అతని తల్లి మార్గరెట్ తన కుమారుడికి ఒక బైబిల్ని బహూకరించింది. 1861వ సంవత్సరంలో అమెరికాలో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పుడు ఈ హ్యూస్టన్ జూనియర్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. 1862లో జరిగిన షిలో యుద్ధంలో అతడు పాల్గొన్నాడు. అతడు ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు అతని తల్లి ఇచ్చిన బైబిల్ను అతడు కూడా తీసుకువెళ్ళాడు. ఆ బైబిల్ అతని జేబులో చక్కగా ఇమిడిపోయే బైబిల్. యుద్ధంలో పాల్గొన్న హ్యూస్టన్ కు బుల్లెట్ తగిలిన వెంటనే అతడు నేల కొరిగాడు. అయితే ఆశ్చర్యకరంగా చనిపోలేదు. ఎందుకంటే ఆ బుల్లెట్ అతని జేబులో ఉన్న బైబిల్లో ఉన్న పేజీలను చింపుకుంటూ 70వ కీర్తన దగ్గరకు వచ్చి ఆ బుల్లెట్ ఆగిపోయింది. అక్కడ ఏముందంటే 70వ కీర్తన 5వ వచనం, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే అన్న వాక్యము ఆ పేజీలో ఉంది. ప్రియులారా, యుద్ధానికి కూడా బైబిల్ తీసుకెళ్లటం హ్యూస్టన్ జూనియర్ యొక్క భక్తి నిబద్ధతకు నిదర్శనం. ఈ రోజు చాలా మంది బైబిల్ని కూడా తీసుకెళ్లటానికి సిగ్గుపడుతున్నారు. ఎవరు అన్నారు బైబిల్ను నువ్వు మోస్తే బైబిల్ నిన్ను మోస్తుంది అని? హ్యూస్టన్ జీవితంలో చనిపోకుండా బ్రతికాడు అంటే బైబిల్ అతని జేబులో ఉండటం వల్ల. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, బైబిల్ మోసుకెళ్తేనే అతనికి రక్షణ దొరికింది. ఇక బైబిల్ని చదువుతున్న మనకు ఇంకెంత గొప్ప రక్షణ లభిస్తుందో. ఈరోజు బైబిల్ మనందరి చేతుల్లోనికి అందుబాటులోనికి వచ్చింది. అయితే ఎంతమంది బైబిల్ను క్రమంగా చదువుతున్నారు? హ్యూస్టన్ బుల్లెట్ గాయము నుండి కాపాడిన బైబిల్ ఈరోజు సాతాను యొక్క అగ్ని బాణముల నుండి మనలను కాపాడే దివ్య కవచం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపవాది యొక్క అగ్ని బాణములను గురించి బైబిల్ ప్రవచించినది. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ప్రియులారా, ఈరోజు సాతానుడు ఎవరిని పాడు చేద్దామా అని వెతుకుచూ పాపపు అగ్ని బాణములను విసురుతున్నాడు. ఆ పాపపు అగ్ని బాణముల నుండి మనల్ని మనం కాపాడుకోవటానికి దేవుని వాక్యమును మనము క్యారీ చేయాలి. అనగా దేవుని వాక్యము మన మనస్సులో ఉండాలి. ఆ వాక్యము ద్వారా మనము సాతాను యొక్క శోధనలను ఎదుర్కొనగలం, త్రిప్పి కొట్టగలం. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదవండి. ఆ బైబిల్ వాక్యములను పలకండి. ఆ పలుకుబడిన వాక్యము ద్వారా సాతాను శక్తులను మీరు తరిమివేయగలరు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మా ప్రాణములను కాపాడి మా ఆత్మలను రక్షించు జీవవాక్యమును మీరు మాకిచ్చారు. ఈ మాటలు వింటున్న వీక్షకులు ప్రతిరోజు బైబిల్ చదివి నీ వాక్యము ద్వారా దీవించబడి సంరక్షించబడే కృపాను గ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.